సూపర్ పవర్ అనే కాన్సెప్ట్ ఒక వ్యక్తి చేతిలో ఎప్పుడూ ఉండకూడదు. ఒక సంస్థ చేతిలో ఎప్పుడూ ఉండకూడదు. అది అత్యంత ప్రమాదకరం అని భావించారు అంబేద్కర్ గారు. రాచరికాల బారిన పడ్డటువంటి బాధితులం మనం బ్రిటిషోళ్ళ చేతుల్లో. అట్లాగే ఫ్రెంచోళ్ళ, డచ్చోళ్ళ అంతకు ముందున్నటువంటి రాజులొచ్చి చేసింది. ఆ రాజుగారి కోరిక మేరకు దేశాల మీద దండయాత్రలు చేసి దేశాన్ని నాశనం చేసేటటువంటి ప్రక్రియలు. కాబట్టి అలాంటి నిరంకుశమైనటువంటి వ్యవస్థలు ఉండకూడదు. ప్రజాస్వామ్యం ఉండాలా. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే భాగస్వాములు కావాలి. తమని తామే పరిపాలించుకోవాలి. దానికి వాళ్ళ తరపున ఒక సేవకుల్ని పెట్టాలి అన్నటువంటి ఉద్దేశమే ఎమ్మెల్యేల, ఎంపీల ఈ వ్యవస్థ. ఇందులో ఆయన చాలా క్లియర్‌గా ఒక్కొక్క వ్యవస్థ ఇంకొక వ్యవస్థకి అనుసంధానంగా ఉండాలి తప్పించి పెత్తనం చేయాలనుకోలే. కానీ క్రమంగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని జాగ్రత్తగా పక్కదోవ పట్టిస్తా పెత్తనం చెలాయించే వ్యవస్థ వైపుకి రంగం సిద్ధమైపోతుంది. ఇచ్చిన అధికారాల్ని దుర్వినియోగం చేయడం ప్రారంభమైంది. అందులో న్యాయ వ్యవస్థ అతిపెద్దదిగా ఉంది. న్యాయ వ్యవస్థని పెత్తనం చేయమల్లా చట్టాలు చేసే వ్యవస్థగా రూపొందించలేదు. న్యాయ వ్యవస్థ అనేటటువంటిది చట్టాలు అమలులో లోపం జరిగితే దాంట్లో తీర్పు ఇవ్వమని చెప్పింది. అట్లాగే చట్టం గనక లేకపోతే అప్పుడు తమ తీర్పు ద్వారా చట్టాన్ని సూచించమని చెప్పింది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఉన్న చట్టాలు కొట్టిపడేస్తున్నారు. ప్రజల చేతని కానీ ప్రజాప్రతినిధులు చేసే చట్టాలు తోసేస్తున్నారు. నిదానంగా వ్యవస్థల మీద పెత్తనం చెలాయించేటటువంటి వ్యవస్థగా అయింది. ప్రజల చేతకి ఎన్నికైనటువంటి వ్యవస్థని పక్కన పెట్టేసి కనీసం క్వాలిఫైడ్ సిస్టంలో నుంచి కాకుండా పైన ఉన్నటువంటి జడ్జి గారు ఏం కోరుకుంటే ఆ జడ్జి గారు కోరుకున్నటువంటి ప్రకారం ఒక లాయర్ జడ్జి అయిపోవచ్చు, లేకపోతే ఒక కింద జడ్జి పై జడ్జి అయిపోవచ్చు. తమని తామే నియమించుకుంటామని ఒక నియంతృత్వ ధోరణిలోకి వెళ్ళిపోయింది వ్యవస్థ. దాని పరాకాష్ఠ ఇప్పుడు చూస్తున్నాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎన్నికల సంఘానికి మొన్న సుప్రీంకోర్టు పదే అడ్డుపడితే సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం కూడా ఎదురు తిరిగింది. రాజ్యాంగబద్ధంగా నీకు ఎట్లాంటి హక్కులు ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా నాకు అట్లాంటి హక్కులు ఉన్నాయని తేల్చి చెప్పింది. సర్ర అనేటటువంటి దాని విషయంలో నీ తాట తీస్తానంటే నీకు తీసే అధికారం లేదు పోమని చెప్పి. ఇప్పుడు కూడా అంతే. ఆధార్ కార్డుకి సంబంధించి దాన్ని జనన ధృవీకరణ పత్రం కిందకి అంగీకరించబోమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. నువ్వు అది కాకపోతే ఇంకేం చూస్తావంటే బర్త్ సర్టిఫికేట్ చూస్తానంది ఎన్నికల సంఘం. అట్లా కుదురుతుంది అంటే అదే కుదురుతుంది అని చెప్పింది. మీరు చెప్పినట్టుగా ఎన్నికల సంఘం దగ్గర చివరికి సుప్రీంకోర్టు తీర్పులో ఒక్క పాయింట్నే వాడతానంది. సుప్రీంకోర్టు ఏం పాయింట్ చెప్పింది? ఆధార్ కార్డు కూడా మీరు 11 ఏది ఓటర్ ఐడి కార్డు లేకపోతే పాన్ కార్డు ఇట్లాంటి వాటి అర్హత చూపించారు కదా ఓటుకి నమోదు చేసుకోవడానికి, అట్లా ఆధార్ని కూడా తీసుకోమంది కాబట్టి అది తీసుకుంటాం. అంతేగాని అది భారతీయ పౌరసత్వ కార్డు కాదు అని తేల్చి చెప్పింది.